నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కిలా గణపురం పెద్దమందడి గిల్మండాలలో నిర్వహించిన మండల కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ అధ్యక్షులు బూత్ కన్వీనర్ల పాత్ర పార్టీకి అభివృద్ధిలో కీలకమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి వరుసలో నిలబెట్టవచ్చని అన్నారు. దేశంలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని భవిష్యత్ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఈపీసీసీ జాయింట్ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్ట్. వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. పాలమూరు మట్టిలో నేను సస్తా పాలమూరు కోసం ఇక్కడ స్టేట్ మీద డిప్యూటీ సీఎం కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఇక్కడ అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ కానీ అధికారులు కానీ అందరూ వేడి మీద ఉన్నారు. వాళ్ళందరూ సాక్షి చెప్తున్న పాలమూరు కోసం, వనపర్తి కోసం, 14 నియోజకవర్గాల కోసం సంవత్సరానికి 20,000 కోట్లు తీసుకొని 5,000 లక్షల కోట్లు పెట్టి వనపర్తితో పాటు మొత్తం సస్యశాలను చేస్తానే ప్రతిజ్ఞ తీసుకున్నారు. కాబట్టి ఆయనకు మనం నీళ్లు ఎట్లా తీసుకురావాలి, పంట పొలాలు ఎట్లా కాపాడాలి, వీడుకోలు ఎట్లా పంట పొలాలను తయారు చేయాలి, హాస్పిటల్ లేదా హాస్పిటల్ ఎట్లా తీసుకురావాలి, చదువు లేదా స్కూల్స్ లేదా స్కూల్స్ ఎట్లా తీసుకురావాలి, అవి రోడ్లు లేదా రోడ్లు ఎట్లా వేయాలి, ఈ అభివృద్ధి మీదనే ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ రోజు భారతదేశం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత బ్రహ్మాండంగా ఉంది. పక్క రాష్ట్రాల్లో చూస్తే తెలుస్తుంది. గుజరాత్ అని చెప్పి నరేంద్ర మోడీ 21 మండలాలకు మండల కమిటీ ఉంటే ఈ మండల కాడికి 31 మండలం మండల కమిటీ. మండలంలో ఉండేటువంటి ఒక మండల కమిటీ వచ్చినా, డిసిసి ప్రెసిడెంట్ వచ్చినా, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, మొట్టమొదట మండల అధ్యక్షుడే కలుస్తాము, గ్రామ అధ్యక్షుడే కలుస్తాము. గ్రామ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయించింది. దాని తర్వాత బూత్ స్థాయిలో కూడా బూత్ అధ్యక్షుడికి 10 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తే బూత్ అధ్యక్షులు ఉన్నారైనా మా ఏఐసిసి అధిష్టానం ఆదేశానుసారం, మా పిసిసి ఆదేశానుసారం, మా సీఎం గారి ఆదేశానుసారం, మా కొత్తగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో 8 మండలాలు, 2 టౌన్లు, ఆ మండల పార్టీ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ టర్మ్స్, ఏ కండిషన్, విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ లైన్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎట్లా పనిచేయాల్సి ఉంటుంది, అవన్నీ కండిషన్లు పెట్టిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఒక్కొక్క మండలంలో 4 నుంచి 5 మంది, 6 మంది అట్లా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 8 మండలాలు, 2 టౌన్లు అయిపోయిన తర్వాత మేమందరం జిల్లా అధ్యక్షులు, మేము, మా చిన్నారెడ్డి గారు, మా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్, మార్కెట్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పార్టీ నాయకులు, టౌన్ నాయకులు అందరం కూర్చొని ఒక్కసారి అవన్నీ మేము ప్రకటించి ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కడెక్కడ 8 మండలాల్లో
2 పట్టణాల్లో ఎట్లా ఇవ్వాలి అవన్నీ ఈక్వేషన్స్ చూసుకొని మేము మండలానికి సంబంధించిన అన్ని అధ్యక్షులను వాళ్ళ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు తర్వాత గ్రామ అధ్యక్షులు ఉంటారు, దాంతోపాటు బూత్ లెవెల్ ఉంటారు. ఇప్పటిదాకా మా అధ్యక్షులు వారు చెప్పినట్లు ఈ బూత్ లెవెల్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ నా బూత్ ఉంటుంది మంగంపల్లి, దానికి మెజార్టీ తీసుకొస్తామా, ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, ఎన్ని ఓట్లు వేరే పార్టీకి పోతాయి, ఆ వేరే పార్టీకి పోయే ఓట్లు మనం ఎట్లా తీసుకురావాలనే దాని మీద ఆ బూత్లో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా నేను రెస్పాన్స్ ఉంటాం. అట్లనే శివసేనారెడ్డి గారిది పెద్దగూడెంలో ఉంటుంది, దానికి ఆయన రెస్పాన్స్ ఉంటాడు. చిన్నారెడ్డి గారిది తిరుమలాపూర్ ఉంటుంది, ఆయన రెస్పాన్స్ ఉంటాడు. శ్రీనివాస్ గౌడ్ గారి దొనపట్టు ఉంటుంది, ఆయన రెస్పాన్స్ ఉంటాడు. మా సర్పంచ్ అమ్మది పెద్ద మంది ఉంటుంది, ఆమె రెస్పాన్స్ ఉంటుంది. అట్లా ఎవ్వరు బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మేము కానీ ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు కానీ బూత్ లెవెల్ కానీ గ్రామ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మా ధ్యేయం ఒకటి వెంటిలేటర్ మీద ఉన్న మోడీ గారిని ఆ గవర్నమెంట్ను కూల్చేసి ఆ ప్లేస్లో మా భారత మొత్తం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం మా ప్రథమ కర్తవ్యం. 2029లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం రెండో ఎజెండాగా ముందుకెళ్తున్నాం. దానికి మా కార్యకర్తలందరూ, మా నాయకులందరూ, మా కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ సహకరిస్తున్నారు. సహకరించినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.